ధర్మశాల మైదానంలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా తన స్టైల్ ఆఫ్ ఫీల్డింగ్‌ని ఒక్కసారిగా పంజాబ్ జట్టుకు రుచి చూపించి మంచి ఫలితాన్ని రాబట్టాడు. మొదటి ఓవర్‌లోనే ఒక పక్కా వ్యూహంతో వికెట్ పడగొట్టి బెంగుళూరుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే ఇక ఏం జరిగిందనేది చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన బ బెంగుళూరు జట్టు విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేసి మంచి పునాది వేశాడు. ఇక ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఈ నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్ రేస్‌లో కోహ్లీ మరింత ముందుకొచ్చాడు. అది పక్కన పెట్టేస్తే అసలు సిసలైన మ్యాజిక్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు జరిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సింగ్‌లను అడ్డుకునేందుకు బెంగుళూరు సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కి బంతిని అందించాడు కెప్టెన్. అయితే మొదటి ఓవర్ జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బౌలర్ భువనేశ్వర్ వైపు చూస్తూ కొన్ని సైగలు చేయడం అందరినీ ఆకర్షించింది. క్రీజ్‌లో ఉన్న పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య బలహీనతను కోహ్లీ ముందే పసిగట్టాడు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే అతను గాల్లోకి లేపి షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడని భువనేశ్వర్‌కు కోహ్లీ సైగలు చేస్తూ వివరించాడు. కోహ్లీ చెప్పిన వ్యూహాన్ని భువనేశ్వర్ కుమార్ తూచా తప్పకుండా పాటించి అమలు చేసేశాడు. తర్వాతి బంతిని కాస్త ఎత్తుగా విసరడంతో ప్రియాంశ్ ఆశగా భారీ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ కింద తగిలి మిడ్ వికెట్ వైపు ఉన్న రొమారియో షెపర్డ్ చేతుల్లోకి చాలా సులువుగా వెళ్ళిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు విరాట్ కోహ్లీ. అయితే దీంతో పంజాబ్ జట్టు ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా భారీ లక్ష్యంతో ఉన్నప్పుడు కీలకమైన ఓపెనర్లు మిస్ అయితే అది చాలా అంటే చాలా గొప్ప ఎదురు దెబ్బ. సో, కోహ్లీ వ్యూహాన్ని భువీ అమలు చేయటం, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సింక్ అందరికీ కూడా భలే నచ్చింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.